హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 27 నుండి జూన్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 4th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండియన్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించి భారతదేశ విమానయాన రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. 10,000 కోట్ల ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం. 10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ 10,000 crore ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్కి అప్రూవల్ ఇచ్చింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏంటి. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. గత ప్రీవియస్ క్లాసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనే టాపిక్ని క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్నే జెట్ ఫ్యూయల్ అంటారు. జెట్ ఫ్యూయల్ ఫ్లైట్లలో ఉపయోగించే, ఈ యొక్క విమానాలలో ఉపయోగించే ఇంధనము. ఈ యొక్క ఎయిర్లైన్స్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైట్స్లో యూజ్ చేసే ఫ్యూయలే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. మనం ఏ విధంగా అయితే బైక్స్కి పెట్రోలు, కార్లకు డీజిల్ యూజ్ చేస్తారో విమానాల్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. మరి ఇప్పుడు అవి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ ధరల స్థిరీకరణ నిధి అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఏంటి అసలు ప్రైస్ స్టెబిలైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల, పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఈ యొక్క ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, ముడి చమురు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ యొక్క ఫ్యూయల్ అనేది ప్రైజెస్ వోలటైల్గా ఉన్నాయి, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి ఇష్టానుసారము. దీనివల్ల ఏమవుతుంది, ఇండియన్ ఎయిర్లైన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. భారత విమానయాన సంస్థలు చాలా సమస్యలు ఫేస్ చేస్తాయి. సో మరి ఇప్పుడు ఆ యొక్క ప్రైజెస్ని స్టెబిలైజ్ చేయాలి అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అవసరమైన సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి 10,000 crore ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ని ఏర్పాటు చేసింది. మరి ఇక్కడ ఫస్ట్ మనకి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది జనరల్గా ఇది నాట్ ఏ క్లీన్ ఫ్యూయల్. ఇది హరిత ఇంధనము కాదు. ప్రాబ్లం అంతా కూడా దీన్ని క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైన్ చేసి, ముడి చమురుని శుద్ధి చేసి తయారు చేస్తారు. దీనివల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. బట్ మనకి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడిప్పుడే మనము సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, సుస్థిర విమాన ఇంధనం సైడ్ మూవ్ అవుతూ ఉన్నాం. ఆ టాపిక్ గురించి నేను డీటెయిల్గా చెప్తానండి. ఫస్ట్ ఈ టాపిక్ అయిపోయి మరి ఇక్కడ ఈ స్కీమ్ వచ్చేసి 36 months అమల్లో ఉంటుంది. ఈ స్కీమ్ డ్యూరేషన్ 36 months. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క విమానయాన సంస్థలకి ఆయిల్ అందించే ఓఎంసీ కంపెనీలకి వన్ టైం బడ్జెటరీ సపోర్ట్గా, ఒకేసారి బడ్జెటరీ సపోర్ట్గా 10,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందించబోతూ ఉంది. తద్వారా ప్రైజెస్ అనేవి స్టెబిలైజ్డ్గా ఉంటాయి. మరి ఇది ఏ ఫ్లైట్స్ని కవర్ చేస్తుందంటే ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన డొమెస్టిక్ ఫ్లైట్స్ని, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని కవర్ చేస్తుంది. ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన స్వదేశీ ఫ్లైట్లు, అంతర్జాతీయ ఫ్లైట్స్ని కవర్ చేస్తుంది. తద్వారా ఎయిర్లైన్స్కి అనేది కొద్దిగా మద్దతు, సపోర్ట్ వస్తుంది అనమాట. సో ఇది మనకి సింపుల్గా. అయితే దీనివల్ల ఏవియేషన్ సెక్టార్లో సుమారుగా 77 లక్షల జాబులు లింక్ అయి ఉన్నాయి. ఏవియేషన్ సెక్టార్ పైన ఆధారపడి బతుకుతా ఉన్న వాళ్ళు 77 లక్షల మంది. ఆ 77 లక్షల మంది జాబ్స్ అనేవి కొద్దిగా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది, రక్షించినట్టు అవుతుంది. సో ఇక్కడ ఇది సింపుల్. కానీ ఇంకొద్దిగా అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎనర్జీ సెక్యూరిటీ ఈ మధ్యన కాలంలో చూస్తే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఎక్కువగా న్యూస్లో ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం. సుస్థిర విమాన ఇంధనము, దీన్ని ఎలా తయారు చేస్తారు? జనరల్గా మనకి వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, వేస్ట్ ఆయిల్, అలానే మున్సిపల్ వేస్ట్, మున్సిపల్ వ్యర్థాలు, ఫ్యాట్స్, కొన్ని రకాల కొవ్వులు, నాన్ ఫుడ్ క్రాప్స్ అంటే ఆహారేతర పంటలు. అంటే మనకి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వరి పొట్టు, చెక్క, వీటి నుంచి నాన్ ఫుడ్ క్రాప్స్, ఉదాహరణకు కార్న్, మొక్కజొన్న పొట్టు, అటువంటి వాటి నుంచి తయారు చేసే
ఒక ఫ్యూయలే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. కొన్ని అటువంటి వాటి నుంచి తయారు చేస్తారు. మరి ఇప్పుడు ఈ యొక్క పొల్యూషన్ని తగ్గించాలి అంటే, ఈ యొక్క ఫ్లైట్ సెక్టార్లో, ఎయిర్లైన్ సెక్టార్లో పొల్యూషన్ని తగ్గించాలి అంటే ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్తో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండ్ చేయాలి. బ్లెండ్ అంటే మిశ్రమం, కలపాలి. అదే కదా మనం E20 టార్గెట్ తెలుసుకున్నాం, ఇథనాల్ 20 బ్లెండింగ్ టార్గెట్. మరి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 2027 కల్లా ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో 1% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండ్ చేయాలి, అంటే మిశ్రమం కలపాలి. అలానే 2028 కల్లా ఇండియన్ ఎయిర్లైన్స్ నడిపే ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో ఉపయోగించే యూస్ చేసే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో 2% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండ్ చేయాలి, కలపాలి. ఇక 2030 కల్లా 5% సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండ్ చేయాలి, కలపాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ రాసుకోండి, రేపు పొద్దున డైరెక్ట్గా అడుగుతాడు. నెక్స్ట్ వన్, కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా DK శివకుమార్ ప్రమాణ స్వీకారము. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. మొన్నటి వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్న సిద్ధరామయ్య గారి స్థానంలో కాంగ్రెస్ హైకమాండ్ DK శివకుమార్ గారిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసింది. మరి ఇప్పుడు కర్ణాటకకి 25th చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. మరి కర్ణాటక గవర్నర్ ఎవరు అంటే తవర్చంద్ గెహ్లాట్. కర్ణాటక గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్, ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మనం నిన్ననే తెలుసుకున్నాం. ప్రమాణ స్వీకారానికి సంబంధించి షెడ్యూల్ ఏంటిదండి? 3rd షెడ్యూల్, ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. విచ్ షెడ్యూల్? 3rd షెడ్యూల్ స్పీక్స్ అబౌట్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ ఆఫ్ ది వేరియస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ లైక్ యూనియన్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, సుప్రీం కోర్ట్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్, కాగ్ కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్, MPs, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, MLAs, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. దట్ ఈస్ 3rd షెడ్యూల్. మరి ఇక ఈయనతో పాటు డాక్టర్ G. పరమేశ్వర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక మరో 12 మంది కేబినెట్ మినిస్టర్స్గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, మనకి అపాయింట్మెంట్స్కి సంబంధించి చీఫ్ మినిస్టరు, మినిస్టర్స్ని అపాయింట్ చేసేది గవర్నర్. దానికి సంబంధించి ఆర్టికల్ ఏముంది అంటే మనకి ఆర్టికల్ 164, స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఆర్టికల్ 164 స్పీక్స్ అబౌట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ వేరియస్ మినిస్టర్స్ బై ద గవర్నర్. మరి ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. అలానే అదర్ మినిస్టర్స్ని చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ మేరకు, సలహా మేరకు, రికమెండేషన్ మేరకు గవర్నర్ అపాయింట్ చేస్తారు. అది ఆర్టికల్ 164(1). ఇక ఆర్టికల్ 164(1) సబ్ క్లాస్ ఏ, 164 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సంఖ్య గురించి తెలిపే ప్రొవిజన్. మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ఒక స్టేట్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఎంతమంది మినిస్టర్లు ఉండవచ్చు? ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుంది? ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో, ఒక రాష్ట్ర అసెంబ్లీ యొక్క మొత్తం స్ట్రెంగ్త్, మొత్తం సంఖ్యలో 15%ని దాటకూడదు, 15%ని మించకూడదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ టెల్స్ దట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇది అండి ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 1A, సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకుంటే కర్ణాటకకి అత్యధిక కాలం చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిగా సిద్ధరామయ్య గారు రికార్డు సృష్టించారు. గుర్తుపెట్టుకోండి, కర్ణాటకకి లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారు అంటే మొన్న రిజైన్ చేసిన సిద్ధరామయ్య గారు. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్. మరి ఎప్పుడైనా స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా కానీ ఒక క్రొనాలజీలో ఆర్డర్ మెయింటైన్ చేయాలండి. ఒక స్కీమ్ వార్తలో ఉన్నప్పుడు ఆ స్కీమ్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి కేటాయించిన బడ్జెట్, అలాంటి బేసిక్ పాయింట్స్. ఫస్ట్,
ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. మరి ఇప్పుడు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా సంస్థ విభాగము. మరి ఇక్కడ మనకి స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది రీసెర్చ్కి సంబంధించిన స్కీమ్. అంటే ఏంటి? భారతదేశం యొక్క పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఇండియా యొక్క రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెక్టార్ని డెవలప్ చేయాలి, రైట్? మరి ఇక్కడ మీరు చూస్తే ఆబ్జెక్టివ్ ముఖ్య ఉద్దేశం అయిపోయింది. మరి భారతదేశం యొక్క పరిశోధన రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ఎయిమ్ వచ్చేసి వివిధ దేశాల్లో ఉన్న భారతీయ మూలాలున్న రీసెర్చర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియాలోని టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో రీసెర్చ్ యాక్టివిటీస్ని చేయాలి. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న భారతీయ మూలాలున్న రీసెర్చర్స్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేస్తాం మనము. వాళ్ళని ఇన్వైట్ చేసి మా యొక్క టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లలో మీరు రీసెర్చ్ చేయండి, తద్వారా మా యువత డెవలప్ అవుతుంది, తద్వారా బ్రెయిన్ డ్రైన్ అనేది రివర్స్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం బ్రెయిన్ డ్రైన్ ఎక్కువగా జరుగుతుంది. అంటే ఏంటి? మన దగ్గర ఉన్న టాలెంట్ అంతా కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వేరే దేశాల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి. సో ఇలాంటి స్కీమ్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ బ్రెయిన్ డ్రైన్ని రివర్స్ చేయాలి. బ్రెయిన్ డ్రైన్ అంటే ఏం లేదండి, చాలా ఇంపార్టెంట్ టర్మ్. ఇలాంటివి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో బాగా రాయొచ్చు. డిస్క్రిప్టివ్ ఏంది? 2022 గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఈ క్వశ్చన్ అడిగాడు ఇటువంటిది, రీసెర్చ్కి సంబంధించిన స్కీమ్స్. సో ఆ బ్రెయిన్ డ్రైన్ అంటే మన దేశ యువత వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా మంచి అవకాశాల కోసము, తద్వారా మనం నష్టపోతాం. ఆ బ్రెయిన్ డ్రైన్ని రివర్స్ చేయవచ్చు ఇలాంటి స్కీమ్ల ద్వారా. సో మరి ఇప్పుడు ఈ స్కీమ్లో భాగంగా ఏం చేస్తారు? డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఇండియన్ ఆరిజిన్ రీసెర్చర్స్, సైంటిస్ట్స్, టాలెంటెడ్ పీపుల్ని మనం ఇన్వైట్ చేస్తాము. వాళ్ళు వచ్చి మన ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో రీసెర్చ్ చేస్తారు. మళ్ళీ ఫ్రీగా చేస్తారంటే ఫ్రీగా ఏం చేయరు, డెఫినెట్లీ వాళ్ళ గ్రోత్ డబ్బులు ఇవ్వాల్సిందేదే మనము. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరు ఎలిజిబుల్. దానికంటే ముందు ఈ స్కీమ్ 13 ప్రయారిటీ రంగాలపైన ఫోకస్ చేస్తుంది. 13 ప్రయారిటీ సెక్టార్స్ పైన ఫోకస్ చేస్తుంది. 13 ప్రధాన రంగాలు, ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, ఇటువంటి రంగాలపైన ఫోకస్ చేస్తుంది. మరి ఎవరు ఎలిజిబుల్? అర్హులు ఎవరంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? అంత ఈజీ కాదు. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యంగ్ రీసెర్చ్ ఫెలోస్, పిహెచ్డి చేసిన తర్వాత 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న యంగ్ రీసెర్చ్ ఫెలోసు, అలానే పిహెచ్డి తర్వాత 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫెలోసు, అలానే పిహెచ్డి తర్వాత 10+ years 10 ఏళ్లకు పైగా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కలిగి రీసెర్చ్ లీడర్షిప్కి నాయకత్వం వహిస్తూ ఉన్న ఫెలోస్, రీసెర్చ్ చైర్స్, వాళ్ళు అర్హులు. మరి వాళ్ళు ఎక్కడొచ్చి చెప్తారు? విద్యాసంస్థ అంటే ఆ విద్యాసంస్థకి రారు. ఒక క్రైటీరియా ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది కదా మనకి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారము ఇండియాలోని టాప్ 100 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా టాప్ 50 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ 50 రీసెర్చ్ విద్యాసంస్థలలో వాళ్ళు రీసెర్చ్ చేస్తారన్నమాట వచ్చి. మరి ఈ స్కీమ్ కోసము 200 crore ఫండ్ని కేటాయించింది. ఈ స్కీమ్ కోసం 200 కోట్ల ఫండ్ని ఈ యొక్క రీసెర్చ్ గ్రాంట్గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సో గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వజ్రా స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు స్కీములు చదువుతారండి. ఒకసారి కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ చెక్ చేయండి. 2022లో ఇచ్చిన ఏపీ గ్రూప్ 1 నోటిఫికేషను 2023 January 8th జరిగింది. January 27th నైట్ 9-10కి రిజల్ట్స్ వచ్చాయి 2023 ఏపీ గ్రూప్ 1. అందులో అడిగాడు కొన్ని ఇట్లా స్కీములకు సంబంధించి. వజ్రా స్కీమ్ అని ఉంటుంది ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన స్కీమ్ వజ్రా, విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యాకల్టీ స్కీమ్ అని. ఇది కూడా అంతే, వివిధ దేశాల్లో ఉన్న ఇండియన్ ఆరిజిన్ రీసెర్చర్స్, సైంటిస్టులు వచ్చి ఇక్కడ ఫ్యాకల్టీలుగా పనిచేస్తారు భారత విద్యాసంస్థలలో. అటువంటి స్కీమ్స్ మీరు ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పైర్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఇన్స్పైర్ స్కీము ఇటువంటివి మీరు ఫస్ట్ చాప్టర్లో చదువుతారండి. ఏపీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఏపీ గ్రూప్ 2 అయినా ఏది ప్రిపేర్ అయినా ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది?
ఐడియా రావాలండి ఇమ్మీడియట్గా. నేషనల్ పాలసీస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పాలసీలు, సైంటిస్టులకు సంబంధించి అందులోనే ఇవన్నీ వస్తాయి. S&T పాలసీలు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ మిషన్ సెనెహోరీ. మిషన్ సెనెహోరీని లాంచ్ చేసిన ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మిషన్ సెనెహోరీ అనే ఒక స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరున్నారు మంత్రిగా? జ్యోతిరాదిత్య సింధియా గారు. మరి ఇదేంటిది? ఇది అస్సాంకి సంబంధించిన ఒక స్కీమ్. అస్సాం స్టేట్లో మూగా సిల్క్ ఫేమస్. మూగా పట్టు పరిశ్రమ ఫేమస్. మూగా సిల్క్. ఆ మూగా సిల్క్ సెక్టార్ని డెవలప్ చేయాలి. ఆ మూగా సిల్క్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ మూగా పట్టు రంగ ఎగుమతుల్ని పెంచాలి అన్న ఉద్దేశంతో మిషన్ సెనెహోరీ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మరి ఈ స్కీమ్ కోసం 411 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు. 411 crore బడ్జెట్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు ఇటువంటి స్కీమ్స్. ఉదాహరణకు అరుణాచల్ కివీ ఫ్రూట్ మిషన్ కావచ్చు, మిషన్ క్వీన్ పైనాపిల్ మిషన్ త్రిపుర, ఇవన్నీ కూడా ఎవరు లాంచ్ చేస్తూ ఉన్నారు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, 8 నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు, అష్టలక్ష్మి స్టేట్స్ అంటారు కదా, ఆ 8 అష్టలక్ష్మి రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ మినిస్ట్రీ లాంచ్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ మనం ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సింది ఆ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, దాని ముఖ్య ఉద్దేశం గుర్తుపెట్టుకోండి, మంత్రిత్వ శాఖ. ఇక దానికి మనము కాంప్లిమెంట్గా యాడ్ చేసుకోవాలి కొన్ని పాయింట్స్ సప్లిమెంట్గా. మరి ఇక్కడ ఈ స్కీమ్ని టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ మరియు గవర్నమెంట్ ఆఫ్ అస్సాంతో కలిసి లాంచ్ చేసింది. కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. టార్గెట్స్ వచ్చేసి స్కీమ్లో భాగంగా 2028 కల్లా అస్సాంలో 5 మోడర్న్ మూగా రీలింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలి. ఒక మూగా స్పన్ మిల్లుని ఏర్పాటు చేయాలి. మూగా సిల్క్ రంగానికి సంబంధించి 30 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేయాలి. 2028 కల్లా 5 అత్యాధునిక మూగా రీలింగ్ యూనిట్స్ని, మూగా స్పన్ మిల్ని, 30 FPOస్ని క్రియేట్ చేయాలి. మరి మూగా సిల్క్ ఏ కలర్లో ఉంటుంది అంటే ప్రపంచంలో సహజంగా బంగారు వర్ణం గల ఏకైక పట్టు మూగా పట్టు. గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుందండి. శారీలు కొనొచ్చు మీరు, లేడీస్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళకి, అమ్మకి, అక్కలకి, చెల్లెమ్మలకి చెప్పొచ్చు, రెఫర్ చేయొచ్చు. ఏమంటే రేట్లు ఎక్కువ ఉంటాయేమో చూసుకోవాలి అంతా. ఇక మూగా సిల్క్ అంటే గుర్తుపెట్టుకోండి అస్సాం. మరి మూగా సిల్క్ ఇస్ ద వరల్డ్స్ ఓన్లీ న్యాచురల్లీ గోల్డెన్ సిల్క్. ప్రపంచంలో సహజంగా బంగారు వర్ణం గల ఏకైక పట్టు. అలానే భారతదేశపు GI ట్యాగ్ పొందిన మొట్టమొదటి సిల్క్, ఇండియాస్ ఫస్ట్ GI ట్యాగ్డ్ సిల్క్. 2007లో దీనికి GI ట్యాగ్ వచ్చింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న మూగా సిల్క్లో 90% అస్సాం నుంచే ఉత్పత్తి అవుతా ఉంది. వరల్డ్స్ మూగా సిల్క్ ప్రొడక్షన్లో 90% అస్సాం నుంచి ప్రొడ్యూస్ అవుతా ఉంది. ఇక్కడ ఇటువంటి సిల్క్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకు ఎరీ సిల్క్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎరీ సిల్క్ ఏమంటారంటే దీని పేరే అహింసా సిల్క్ అంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్లో ఎరీ సిల్క్ గురించి గతంలో ప్రస్తావించారు. ఎరీ సిల్క్, దీన్ని అహింసా సిల్క్ అంటారు. ఇది ఎక్కువగా అస్సాం, మేఘాలయలో మీకు అక్కడ దొరుకుతుంది. అహింసా సిల్క్ ఎందుకంటారంటే దాన్ని తయారు చేసినప్పుడు ఎక్కువగా హింస అనేది ఉండదు, నాన్ వైలెంట్ పద్ధతిలో దాన్ని కలెక్ట్ చేస్తారు. అలానే మల్బరీ సిల్క్ ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి, ఇలాంటివి జాగ్రఫీలో వెళ్ళిపోతాయి. ఈ మల్బరీ సిల్క్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఆపరేషన్ డెల్టా హంట్. ఆపరేషన్ డెల్టా హంట్ దీన్ని గుజరాత్ పోలీస్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిందండి. స్టేట్ వైడ్ గుజరాత్ రాష్ట్ర మొత్తంగా దీన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము అక్రమ వలసదారులని గుర్తించి వాళ్ళని తిరిగి వాళ్ళ స్వదేశానికి పంపించే ఉద్దేశంతో లాంచ్ చేశారు గుజరాత్ పోలీసులు. గుజరాత్ పోలీస్ లాంచ్డ్ స్టేట్ వైడ్ ఆపరేషన్ కాల్డ్ ఆపరేషన్ డెల్టా హంట్ టు క్రాక్ డౌన్ అగెన్స్ట్ ద ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్. మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమ వలసలు ఎక్కువ వస్తూ ఉన్నాయని చెప్పేసి, ఈ ఇల్లీగల్గా ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారని చెప్పేసి ఈ బార్డర్ ఏరియాస్లో బార్డర్ స్మార్ట్ ప్రాజెక్టును కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రకటించారు. అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ స్పీచ్లో ఒక హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ని
ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. రీసెంట్గానే ఆ హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ కమిషన్ని కూడా ఏర్పాటు చేశారు. రైట్. సో మరి ఈ కాంటెక్స్లో గుజరాత్ పోలీసులు లాంచ్ చేశారు ఆపరేషన్ డెల్టా హంట్. మరి వీళ్ళు అహ్మదాబాదు, సూరత్, రాజ్కోట, వడోదర లాంటి ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించి డాక్యుమెంట్స్ సరిగా లేని 362 మంది బంగ్లాదేశీ వలసదారుల్ని డీటైన్ చేశారు. అలానే అనుమానిత ఫారిన్ నేషనల్స్ని కూడా ప్రశ్నించారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ డెల్టా హంట్. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా కానీ మనకి న్యూస్లో ఉన్నప్పుడు బార్డర్ స్మార్ట్ ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి. అది డ్రోన్స్, రేడార్ల ఆధారంగా పనిచేసే ఒక స్మార్ట్ ప్రాజెక్టు. బార్డర్ ఏరియాస్లో BSF సహకారంతో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. రైట్. హై పవర్ డెమోగ్రఫీ మిషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ దక్షిణాఫ్రికా సహకారం. తెలంగాణ గవర్నమెంట్ సౌత్ ఆఫ్రికాతో కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకునిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ అగ్రిమెంట్స్ దేనికి సంబంధించి అంటే ఎడ్యుకేషనల్ రంగము, అలానే మెడికల్ టూరిజం రంగము, పెట్టుబడుల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసము ఈ అగ్రిమెంట్. ఎడ్యుకేషన్ సెక్టారు, మెడికల్ టూరిజము, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్లో కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం సౌత్ ఆఫ్రికాతో అగ్రిమెంట్ కుదిరింది. మరి మీరు చూస్తే ఆల్రెడీ తెలంగాణలోని హైదరాబాద్ ముఖ్యంగా ఫార్మా సిటీగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ GCCs ఎక్కువగా వస్తూ ఉన్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ అనేది వెల్ డెస్టినేషన్. సో ఈ యొక్క పరస్పర సహకారం కోసం దక్షిణాఫ్రికాతో అగ్రిమెంట్ కుదిరింది. మరి మీటింగ్ ఎవరి మధ్య జరిగిందంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన డెలిగేషన్ పాల్ మషాటిలే గారి నేతృత్వంలోని బృందంతో ఈ అగ్రిమెంట్స్ కుదిరాయి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పచ్చదనం పెంపునకు ఏపీ గ్రీన్ DGDAల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పచ్చదనం పెంపునకు ఏపీ గ్రీన్ DGDAలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2047 కల్లా ఓవరాల్ గ్రీన్ కవర్ని 50%కి రీచ్ అయ్యేలా చేయాలి, 50% సాధించాలి అని చెప్పేసి ఏపీ గ్రీను DGDAలని సెటప్ చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకునింది. 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర అటవీ వృక్ష సంపదను పెంచాలి అన్న లక్ష్యం పెట్టుకునింది. 2047 కల్లా ఏపీ స్టేట్ యొక్క జియోగ్రఫికల్ ఏరియాలో 50% అనేది ఫారెస్ట్ కవరు, ట్రీ కవర్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. మరి ఈ కాంటెక్స్లో భాగంగా ఇప్పుడు వీటిని ఏర్పాటు చేసింది. మరి ఇక్కడ ఏపీ గ్రీన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఏపీ గ్రీన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసింది. స్టేట్ లెవెల్లో ఏపీ గ్రీన్ని సెటప్ చేసింది. ఇక్కడ ఏపీ గ్రీన్ అంటే ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్. ఇక డిస్టిక్ లెవెల్లో అయితే, జిల్లాల స్థాయిలో అయితే డిస్టిక్ గ్రీన్ కవర్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ని సెటప్ చేసింది. డిస్టిక్ గ్రీన్ కవర్ డెవలప్మెంట్ ఏజెన్సీలను. మరి ఇవి ఏం చేస్తాయి? మనకి పచ్చదనాన్ని పెంపొందించడానికి అవసరమైన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొని వస్తుంది. అంటే ఒకే తాటిపైన ఈ యొక్క గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయడం కోసము గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్. మరి మీరు చూస్తే గ్రీన్ కవర్ని, పచ్చదనాన్ని పెంపొందించడానికి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? ఫైనాన్షియల్ రిసోర్సెస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కంపెనీలు డబ్బులు ఇస్తూ ఉంటాయి. అలానే కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ పర్యావరణ బాధ్యత కావచ్చు. అలానే ఫారిన్ గవర్నమెంట్స్ ఫండ్స్ ఇస్తూ ఉంటాయి, విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు. అలానే సెస్లు వేస్తూ ఉంటారు, ఎన్విరాన్మెంటల్ సెస్లు, ఆ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసము ఉపయోగించే సెస్. వాటివన్నీ కూడా అటువంటి డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నిటినీ కూడా ఇవి కలెక్ట్ చేస్తాయి. రాష్ట్ర స్థాయిలో ఏపీ గ్రీను, జిల్లా స్థాయిలో డిస్టిక్ గ్రీన్ కవర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక మధ్యంతర లక్ష్యాన్ని కూడా విధించుకునింది. 2030 కల్లా టోటల్ గ్రీన్ కవర్ని 37%కి ఇంక్రీజ్ చేయాలి. 2030 కల్లా ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని 37%కి పెంచాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలానే ఉగాది రోజున 50% గ్రీన్ కవర్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా లాంచ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం సీడ్ బాల్ ప్రోగ్రామ్. రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ బాల్స్ని తయారు చేసి సీడ్ బాల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంపిణీ చేయాలని చెప్పేసి
సీడ్ బాల్ ప్రోగ్రామ్ని ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. బడి పిలుస్తోంది పాఠశాల నమోదు ప్రచారం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడి పిలుస్తోంది అనే ఒక పాఠశాల నమోదు ప్రచార కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ జరగాలి, పిల్లలు రిజిస్టర్ చేసుకొని స్కూళ్ళకు రావాలి అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఒక స్కూల్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ బడి పిలుస్తోంది. మరి ఇందులో భాగంగా ఈ క్యాంపెయిన్కి ప్రచారం కల్పించేందుకు ఒక ప్రమోషనల్ సాంగ్ని కూడా విడుదల చేశారు. మన బడి పిలుస్తోంది పేరిట ఒక సాంగ్ని రిలీజ్ చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీం అన్సారియా. మరి ఈ సాంగ్ని ఎవరు రాశారు అంటే రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్లా మధుసూదన్ రావు గారు, అతని టీం ఈ సాంగ్ని రాయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మన బడి పిలుస్తోంది, కార్యక్రమం పేరు బడి పిలుస్తోంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి. మారుతి సుజుకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ని రిలీజ్ చేసింది. ఈరోజు జూన్ 4న న్యూఢిల్లీలో లాంచ్ చేసింది. దీని పేరు వచ్చేసి వ్యాగన్ ఆర్. దీని వేరియంట్ అంటే దీనికి ఒక పేరు ఉంటుంది కదా, వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్, ఇండియాస్ ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్. మరి ఇక్కడ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ అంటే ఏంటి? మనం చూస్తూ ఉన్నాం, ఇథనాల్ బ్లెండింగ్ మిశ్రమంతో నడిచే కార్లు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు అనేవి జనరల్గా పెట్రోల్ మరియు ఇథనాల్ మిశ్రమంతో నడిచే కార్లు, పెట్రోల్ అండ్ ఇథనాల్ బ్లెండింగ్తో నడిచే కార్లు. మరి జనరల్గా ఆల్రెడీ కొన్ని కార్లు E20 ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్తో నడుస్తూ ఉన్నాయి. అంటే ఏంటి, 80% పెట్రోలు 20% ఇథనాల్ మిశ్రమంతో ఆల్రెడీ కొన్ని కార్లు నడుస్తూ ఉన్నాయి. అయితే మారుతి సుజుకి లాంచ్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఇథనాల్తోనే నడుస్తుంది. ఫస్ట్ E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్. సో ఇండియాస్ ఫస్ట్ E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వెహికల్, భారతదేశం మొట్టమొదటి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఇక E100 అంటే 100% ఇథనాలే, పెట్రోల్ లేదు, ఏం లేదు. అంటే గ్రేట్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది, నెక్స్ట్ 2 yearsలో 5,000 E100 ఫ్యూయల్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. దేశవ్యాప్తంగా రాబోయే 2 ఏళ్లలో 5,000 E100 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్స్, అంటే ఆ ఫ్యూయల్ని అందించే స్టేషన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకునింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి జీవ వైవిధ్యం. ఎల్లో థ్రోటెడ్ మార్టెన్ అనే ఒక జీవి తొలిసారిగా అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్లో కనబడిందండి. ఎల్లో థ్రోటెడ్ మార్టెన్ అనే ఒక క్షీరదం, ఒక మాంసాహార క్షీరదం తొలిసారిగా అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్లో కనబడింది. ఫర్ ద ఫస్ట్ టైం రేర్ ఎల్లో థ్రోటెడ్ మార్టెన్ స్పాటెడ్ ఇన్ అస్సాంస్ కజిరంగా నేషనల్ పార్క్. మరి ఇక్కడ ఎల్లో థ్రోటెడ్ మార్టెన్ అంటే ఇలా ఉంది, ఇక్కడ మీరు చూస్తే గొంతు కింద పసుపు కలర్లో ఉంటుంది. మరి ఇది ఒక మాంసాహార క్షీరదం అండి. క్షీరదం అంటే ఇది ఒక మ్యామల్, పాలిచ్చి సాకే జంతువుల్ని మ్యామల్స్ అంటారు కదా. మరి ఇది క్యార్నివోర్ అంటే మాంసాహారాన్ని తింటుంది, క్యార్నివోరస్ మ్యామల్. మరి జనరల్గా ఇటువంటి స్పీషీస్, ఇటువంటి జీవులు హిమాలయ ప్రాంతము, నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో కనబడతాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్లో ఫస్ట్ టైం కనబడింది. మరి ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా షెడ్యూల్ 2లో ఉంటుంది. భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 2లో ఉంటుంది. మరి ఇది ఏ జాతికి చెందినది అంటే, ఏ కుటుంబానికి చెందినదంటే ముస్టెలిడ్ అనే కుటుంబానికి చెందిన మ్యామల్, కుటుంబానికి చెందినది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మార్టెస్ ఫ్లావిగులా. ఇది పగటిపూట చురుగ్గా ఉండే ఒక క్షీరదం, డయర్నల్ మ్యామల్. చెట్లపైన నివసించే ఒక మాంసాహార క్షీరదం, అంటే ఆర్బోరియల్ ఫ్యామిలీ. ఆర్బోరియల్ అంటే చెట్లపైన నివసిస్తుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశానికి S-400 వాయు రక్షణ వ్యవస్థ యొక్క 4వ స్క్వాడ్రన్ను అందజేసిన రష్యా. ఇండియాకి S-400 వాయు రక్షణ వ్యవస్థ యొక్క 4వ స్క్వాడ్రన్ను అందజేసిన రష్యా ఇండియాకి 4th స్క్వాడ్రన్ ఆఫ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అందించింది.
ఇండియా రిసీవ్డ్ 4th స్క్వాడ్రన్ ఆఫ్ ద రష్యన్ మేడ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక్కడ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటేనే గుర్తు రావాల్సింది. దీన్ని ఏమని పిలుస్తారండి? భారతదేశం అయితే సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ అంటే S-400. ఆపరేషన్ సింధూర్ 2025 మేలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్లో దీన్ని యూజ్ చేశారు. ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? దీని దీర్ఘ శ్రేణి భూమి నుంచి ఇట్లా మొబైల్ లాంచర్స్ ద్వారా, అంటే ఇట్లా ట్రక్స్ ఉన్నాయి కదా, ఈ మొబైల్ లాంచర్స్ అంటారు. ఈ మొబైల్ లాంచర్స్ నుంచి వీటిని లాంచ్ చేయవచ్చు. మరి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది రష్యా డెవలప్ చేసిన మిసైల్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు డెవలప్ చేశారంటే రష్యాకు చెందిన ఆల్మజ్ అంటే అనే ఒక కంపెనీ వీటిని తయారు చేసింది. మరి ఇండియా వీటిని రష్యా నుంచి పర్చేస్ చేస్తూ ఉంది, కొనుగోలు చేస్తూ ఉంది. మరి ఎప్పుడు మనకి రష్యాకి డీల్ కుదిరిందంటే 2018లో ఇండియాకి రష్యాకి మధ్య $5.43 బిలియన్ డీల్ కుదిరింది. 2018లో ఇండియాకి రష్యాకి మధ్య $5.43 బిలియన్ అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండియాకు 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అందజేస్తామని చెప్పేసి రష్యా ఒప్పుకునింది. ఈ డీల్లో భాగంగా రష్యా ఇండియాకి 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి డీల్ కుదుర్చుకున్నారు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 35,000 కోట్ల ఒప్పందం. మరి ఈ ఒప్పందంలో భాగంగా ఆల్రెడీ 3 స్క్వాడ్రన్లని అందజేసింది రష్యా. ఇప్పుడు 4వది రీసెంట్గానే ఇండియాకి డెలివర్ చేసింది. మరి ఇక 5వది చివరిది 2027లో డెలివర్ చేయొచ్చు. చివరి స్క్వాడ్రన్ 2027లో డెలివరీ చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. మరి ఇక్కడ మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది స్క్వాడ్రన్ అంటే ఏంటి? స్క్వాడ్రన్ అంటే జనరల్గా ఒక మిలిటరీ యూనిట్, ఒక మిలిటరీ బృందం. ఒక స్క్వాడ్రన్లో జనరల్గా 72 నుంచి 96 మిస్సైల్స్ ఉంటాయి. ఒక స్క్వాడ్రన్లో జనరల్గా 72 to 96 మిస్సైల్స్. అంటే స్క్వాడ్రన్ అంటే గ్రూప్ ఆఫ్ మిస్సైల్స్ అని. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది 1 by 1 మనం తెలుసుకోవాలి. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి వీటికి సంబంధించి. వీటి రేంజ్ ఎంత? ఇందాక చెప్పినట్టు దీని పేరు లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పవచ్చు. లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్. మరి దీన్ని నాటో వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టారు. నాటో ఏమని పిలుస్తుంది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కూటమి, నాటో కూటమి దీన్ని SA-21 గ్రౌలర్గా పిలుస్తుంది. SA-21 గ్రౌలర్గా దీన్ని పిలుస్తుంది. మరి ఇక్కడ వీటి ఫీచర్స్ తీసుకుంటే ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని డిటెక్ట్ చేస్తుంది. 600 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్స్ను కూడా, ముప్పులను, థ్రెడ్స్ను కూడా గుర్తించగలదు. బట్ మ్యాక్సిమం అయితే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని నాశనం చేయగలదు. ఇట్ కెన్ డిటెక్ట్ థ్రెడ్స్ అప్ టు 600 kilometers, బట్ ఇట్ కెన్ డిస్ట్రాయ్ టార్గెట్స్ అప్ టు 400 kilometers. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని నాశనం చేయగలదు. అట్ ఏ టైం 36 టార్గెట్లని నాశనం చేయగలదు. అట్ ఏ టైం 36 టార్గెట్స్ని స్ట్రైక్ చేయగలదు, ఎంగేజ్ చేయగలదు. స్ట్రైక్ అంటే నాశనం చేయగలదు. సో సుదర్శన చక్ర అన్న విషయం గుర్తుపెట్టుకోండి దీని పేరు. ఇక ఇండియా రష్యా అంటే నాకు గుర్తురావాల్సిన మనకి బ్రహ్మోస్ మిస్సైలు. నెక్స్ట్ వన్, ఈ ఏడాది చివరిలో మత్స్య 6000 ప్రయోగము. 2026 ఎండ్లో మత్స్య 6000ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రకటించిందండి. ఫస్ట్ మనం ఇక్కడ మత్స్య 6000 అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇది డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినది. ఇది ఒక జలంతర్గామి అని చెప్పవచ్చు. భారతదేశపు మొదటి మానవ సహిత డీప్ ఓషియన్ సబ్మెర్సిబుల్ వెహికల్ అని చెప్పవచ్చు. భారతదేశపు మొదటి మానవ సహిత డీప్ ఓషియన్ సబ్మెర్సిబుల్ వెహికల్ అంటే ఏంటి? డీప్ ఓషియన్లో మనకి సముద్ర భూభాగాల్లో, సముద్ర గర్భంలో చాలా రకాల జీవులు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. వాటిని అన్వేషించాలి, ఆ జీవులపైన పరిశోధన చేయాలి, సముద్ర గర్భంలో పర్యాటక రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో భారతదేశం డీప్ ఓషియన్ మిషన్ని డెవలప్ చేస్తూ ఉంది. ఆ డీప్ ఓషియన్ మిషన్లో భాగంగా మత్స్య 6000ని డెవలప్ చేసింది. డీప్ ఓషియన్లో వేరియస్ బయలాజికల్ రిసోర్సెస్ ఉంటాయి, అలానే మనకి మినరల్స్ ఉంటాయి, మినరల్ రిసోర్సెస్ ఉంటాయి. అలానే అండర్ సీ టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలి అంటే ఇటువంటి మిషన్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేశారు. ఇందులో భాగంగా మత్స్య 6000ని డెవలప్ చేశారు. దీన్నే సముద్రయాన్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. సముద్రయాన్ ప్రాజెక్ట్
దీనికి కేటాయించిన బడ్జెట్ 4,077 crore, 4,077 కోట్ల డీప్ ఓషియన్ మిషన్. ఇది 4,077 కోట్లు. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది అసలు ఏం చేస్తారు ఈ మత్స్య 6,000 అంటే 6,000 అంటే జనరల్గా డీప్ ఓషియన్లోకి 6,000 మీటర్ల వరకు వెళ్తుంది. ఇది డీప్ ఓషియన్లోకి 6,000 మీటర్లు అంటే 6 కిలోమీటర్స్ వరకు వెళ్ళి పరిశోధన చేయగలదు. మరి ఇయర్ ఎండ్లో పరిశోధన చేస్తాం మేము. ఇయర్ ఎండ్లో 500 మీటర్స్ లోతు వరకు వెళ్ళి మనుషులు పరిశోధనలు చేస్తారని చెప్పింది NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై. ఇయర్ ఎండ్లో 3 మెంబర్స్ వెళ్తారు ఈ యొక్క వెహికల్లో, ఈ సబ్మెర్సిబుల్ వెహికల్లో 3 మెంబర్స్ వెళ్ళి ఫస్ట్ ఫేజ్లో భాగంగా 500 మీటర్స్ వరకు వెళ్తారు, రీసెర్చ్ చేస్తారు. తర్వాత 2027లో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్తారని చెప్పింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, NIOT మరి వాళ్ళకి ఆక్సిజన్ కావాలి కదా, అందులో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉంటాయి, 61 ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. ఒకేసారి 12 గంటల పాటు రీసెర్చ్ చేసేలా ఈ మత్స్యాను డిజైన్ చేశారు. ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై, దీనికి డైరెక్టర్ ఎవరున్నారు అంటే డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మత్స్య ప్రాజెక్ట్కి డైరెక్టర్ ఎవరున్నారు, ఈ మత్స్య 6,000 ప్రాజెక్ట్ డైరెక్టరు సత్యనారాయణన్. ఇది కూడా రాసుకోండి, ఫ్యాక్ట్స్ అడిగినా అడుగుతాడు. మరి ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ. ఇది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి, బట్ ఈనాడు పేపర్లో వేసాడు కాబట్టి తెలుసుకోవాలి. ఇక మళ్ళీ స్ట్రక్చరల్ డిజైన్ తెలుసుకోవాలా, ఇది ఎలా ఉంటుంది, ఎలా తయారు చేశారు దీన్ని. టైటానియం స్పియర్, ఇది స్పియర్ షేప్లో ఉంది కదా, ఇది గోళాకారంలో ఉంది కదా, దీన్ని టైటానియం అల్లాయితో తయారు చేశారు, టైటానియం మూలక మిశ్రమాలతో తయారు చేశారు. దీని డయామీటర్ వచ్చేసి 2.1 మీటర్స్ ఉంటుంది. టైటానియం స్పియర్, ఇందులో 3 మెంబర్స్ ఉండవచ్చు. 80 mm థిక్ టైటానియం అల్లాయిని ఉపయోగించి తయారు చేశారు. హై ప్రెజర్ని కూడా తట్టుకుంటుంది, హై ప్రెజర్ రెసిస్టెన్స్ని కూడా తట్టుకుంటుంది. ఇక ప్రస్తుతానికైతే ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే ఈ డీప్ సీ సబ్మెర్సిబుల్ టెక్నాలజీని డెవలప్ చేశాయి. అవి ఏవి అంటే అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, జపాన్. అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా, జపాన్. నెక్స్ట్ వన్, CBSE చైర్పర్సన్గా లోకండే ప్రశాంత్ సీతారాం అపాయింటెడ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSEకి న్యూ చైర్మన్గా లోకండే ప్రశాంత్ సీతారాంని విద్యా మంత్రిత్వ శాఖ అపాయింట్ చేసిందండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది జస్ట్ ఇది అపాయింట్మెంట్స్. ప్రస్తుతం CBSEకి చైర్పర్సన్గా ఉన్న రాహుల్ సింగ్ స్థానంలో ఈయన అపాయింట్ చేశారు. ఈయన సీనియర్ IAS ఆఫీసర్ లోకండే ప్రశాంత్ సీతారాం. ఇక CBSEకి కొత్త సెక్రటరీగా వరుణ్ భరద్వాజ్ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. CBSEకి న్యూ సెక్రటరీగా వరుణ్ భరద్వాజ్ గారిని, ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న హిమాన్షు గుప్తా స్థానంలో ఈయన్ని అపాయింట్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో CBSE ఎప్పుడు ఏర్పాటైంది, 1962లో ఏర్పాటైంది, July 1. ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ, సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన బాడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. కానీ ఆస్పిరెంట్స్ CBSE వార్తల్లో ఉంది కదా అని చెప్పేసి CBSE ఎప్పుడు ఏర్పాటైంది, వీటికంటే కూడా ఎక్కువ వేటిపైన ఫోకస్ చేయాలి తెలుసా అండి, దీనికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. CBSE వార్తల్లో ఉంటే CBSE ఎప్పుడు ఏర్పాటైంది, ఇదేం మనమేం కౌన్ బనేగా కరోడ్పతి కాదండి. CBSE ఎప్పుడు ఏర్పాటైంది, NCERT ఎప్పుడు ఏర్పాటైంది, ఏదో చెప్పాలంటే చెప్తుంటాం, కానీ టు బి ఫ్రాంక్ చెప్తున్నా ఇలాంటివి అడగడు. మీరు ఏదన్నా పర్టికులర్ GK ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే CBSE ఎప్పుడు ఏర్పాటైంది ఇలాంటివి అడగడానికి వెరీ లెస్ స్కోప్ ఉంటుంది, చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఓకే, మీరు నేర్చుకోండి, ఇవి కూడా నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ అసలు ఇవి మర్చిపోరాదు. అసలు ఇవేంటివి, పేపర్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి కొన్ని ఐడియా వాళ్ళకి తెలుస్తుంది. అసలు CBSE మధ్యన వార్తలు ఎక్కువగా ఉంది. ఎందుకు, CBSE పైన వివాదం నడుస్తూ ఉంది. ఇప్పుడు CBSE ఇటీవల 12th క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, 12వ తరగతి ఎగ్జామ్స్, 12th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం, వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ని దిద్దడం కోసము ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేశారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అని చెప్పేసి, ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఏం చేస్తారు, జనరల్గా ఆన్సర్ షీట్స్ని ఎవాల్యుయేటర్సే రెడ్ పెన్తో ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ద్వారా ఇది ఒక డిజిటల్ సిస్టమ్. మార్క్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి, క్లౌడ్ వ్యవస్థలోకి అప్లోడ్ చేసి డిజిటల్గా ఎవాల్యుయేట్ చేస్తారు. బట్ ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ వల్ల కొద్దిగా ఆన్సర్ షీట్స్ సరిగా స్కాన్ అవ్వలేదు, కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి అభ్యర్థులు ఇప్పుడు రోడ్డుకి ఎక్కారు, రచ్చ చేస్తూ ఉన్నారు.
సో ఇట్లా ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ అంటాడు. ఏంటిది అది అంటాడు. అది మనకి ఈ సిబిఎస్ఈ ఎప్పుడు ఏర్పాటైంది, ఇది గుర్తు లేకపోయినా ఏం కాదు, మునిగిపోయేది ఏమి ఉండదు. మహా అయితే నువ్వు ఇయర్ ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్లను గుర్తుపెట్టుకుంటారు ఆలోచించండి. ఏ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది. ఇలాంటి సబ్జెక్ట్ అనేది మనం మర్చిపోరాదు. ఒకవేళ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా ఇంటర్వ్యూలో ఇట్లాంటివి అడుగుతాడు. మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఇటువంటి వ్యవస్థల వల్ల ఛాలెంజెస్ ఏముంటాయి, అది ఫోకస్ చేయాలా. ఊకే సిబిఎస్ఈ హెడ్ క్వార్టర్స్, సిబిఎస్ఈ డైరెక్టర్ ఎవరు, సిబిఎస్ఈ ఎప్పుడు ఏర్పాటైంది, మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చండి. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇట్లాంటివి. నేను ఇలాంటివే చెప్తా, ఇలాంటి కొద్దిగా అనలిటికల్వి. సో నెక్స్ట్ వన్, సూర్యవంశీపై ఐఐఎం అధ్యయనం. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన 15 years బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ పైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇండోర్ స్పెషల్గా రీసెర్చ్ చేయబోతా ఉంది. మరి ఆ రీసెర్చ్ దేనికి సంబంధించిందంటే అసలు ఇంత చిన్న వయసులోనే ఇంత అద్భుతంగా ఎలా ఆడుతూ ఉన్నాడు, ఇంత గ్రేట్ టాలెంట్, ఆ అబ్బాయి పైన ప్రెజర్ ఎలా ఉంటుంది, అంత పర్ఫార్మెన్స్ చేయడానికి రీజన్స్ ఏంటివి, అతని సైకలాజికల్గా అతని మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, అవన్నీ తెలుసుకోవడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ రీసెర్చ్ చేయబోతా ఉందండి. మరి ఈ ప్రాజెక్ట్కి ఎవరు నేతృత్వం వహించబోతా ఉన్నారంటే ఐఐఎం ఇండోర్ డైరెక్టర్ హిమాన్షు రాయ్. ఈ ప్రాజెక్ట్ 3 months పాటు కొనసాగుతుంది. అంటే 3 నెలల పాటు రీసెర్చ్ చేస్తారు. వైభవ్ సూర్యవంశీ ఐఐఎం ఇండోర్కి వెళ్తాడు, అక్కడ రీసెర్చ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేసింది సూర్యవంశీ అంటేనే మొన్న ఐపీఎల్ ఫైనల్లో ఆరెంజ్ క్యాప్ని గెలుచుకున్నాడు, అత్యధిక పరుగులు చేశాడు, 776 runs, హైయెస్ట్ 6 కొట్టాడు ఐపీఎల్ 2026లో 72 6. ఒక ఐపీఎల్ సీజన్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ 6 కొట్టిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ, అత్యధిక 6 కొట్టిన ప్లేయర్ సూర్యవంశీ. ఆరెంజ్ క్యాప్ వచ్చింది, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది, ఎమర్జింగ్ ప్లేయర్ వచ్చింది అవార్డు. ఇవన్నీ మనం తెలుసుకున్నామండి ఆల్రెడీ. బీహార్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ప్రైమ్ మినిస్టర్ ఈ బస్ సేవా స్కీమ్ న్యూస్లో ఉంది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. ఇక షాంగ్రీలా డైలాగ్ ఎవ్రీ ఇయర్ సింగపూర్లో జరుగుతుంది. దీన్నే ఆసియా సెక్యూరిటీ సమ్మిట్గా కూడా పిలుస్తారు. ఆసియా సెక్యూరిటీ సమ్మిట్ అంటే ఆసియా ప్రాంతానికి సంబంధించిన ఒక రక్షణ సదస్సు అని చెప్పవచ్చు, ఒక భద్రతా సదస్సు. ఇందులో సుమారుగా 45 countries పాల్గొన్నాయి ఈ సంవత్సరం. ఈవెన్ ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కూడా పాల్గొన్నాయి. 23rd ఎడిషన్, 23rd ఆసియా సెక్యూరిటీ సమ్మిట్ అంటే ఏంటి, 23వ షాంగ్రీలా డైలాగ్ జరిగింది. మరి మొట్టమొదటి షాంగ్రీలా డైలాగ్ ఎప్పుడు జరిగిందంటే 2002లో 2002 ఎవ్రీ ఇయర్ సింగపూర్లోనే జరుగుతున్న విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశము ఇండియా ఎవ్రీ ఇయర్ నిర్వహించే రైసినా డైలాగ్ ఏదైతే ఉందో, జియో పాలిటిక్స్ జియో ఎకనామిక్స్ కాన్ఫరెన్స్, దానికి ఇన్స్పిరేషన్, దానికి స్ఫూర్తి ఈ యొక్క షాంగ్రీలా డైలాగే. మరి షాంగ్రీలా అనేది సింగపూర్లో ఒక హోటల్ నేమ్, హోటల్ పేరు, ఆ హోటల్లో జరుగుతుంది ఈ సమ్మిట్. ఇండియా తరఫున ఎవరు పాల్గొన్నారంటే డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ గారు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ₹10,000 కోట్ల ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం ఆమోదం. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం. ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ చైర్ స్కీమ్. మిషన్ సెనెహోరి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆపరేషన్ డెల్టా హంట్ గుజరాత్. తెలంగాణ దక్షిణాఫ్రికా సహకారం. పచ్చదనం పెంపునకు ఏపీ గ్రీన్ డీజీడీఎల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్. బడి పిలుస్తోంది పాఠశాల నమోదు ప్రచారం ఆంధ్రప్రదేశ్. భారతదేశం మొట్టమొదటి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు మారుతి సుజుకి. ఎల్లో థ్రోటెడ్ మార్టెన్ తొలిసారిగా అస్సాంలోని కజరంగా నేషనల్ పార్కులో కనపడింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మత్స్య 6000. సిబిఎస్ఈ న్యూ చైర్పర్సన్. వైభవ్ సూర్యవంశీపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ రీసెర్చ్ స్టడీ. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.